జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 45వ శ్లోకం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ స్తతో యాతి పరాంగతిం. పార్థ, పట్టుదల కలిగి ప్రయత్నం చేసే యోగి పాపాలన్నీ పోగొట్టుకుంటాడు. ఏది ఆధ్యాత్మిక మార్గంలో పరమాత్మ వైపుకి ప్రయత్నించేటప్పుడు ఆయన పట్టుదల కలిగి ఉంటే పాపాలన్నీ పోగొట్టుకుంటాడు పరమాత్మ కృపతో. పరమాత్మను శరణాగతి వేడితే అనేక జన్మలలో అభ్యసించిన యోగ ఫలితంగా యోగ సిద్ధిని పొందుతాడు. ఆ తరువాత సర్వోత్కృష్టమైన మోక్షాన్ని పొందుతాడు. నిజంగా ఈ అధ్యాయం చదువుతుంటే నాకు ఇటీవల ఒక అమ్మాయి నాకు పరిచయమైంది. నిజంగా ఆమె జ్ఞాన మార్గంలో ఆమె అనుభవాలను నేను వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఆమె వయసు చిన్నదే, కానీ జన్మల నుండి ఆమె ఆ యోగ మార్గంలో ఉండి ఆ అనుభూతులని పొందుతూ మాతో పంచుకుంటే నిజంగా చాలా చాలా సంతోషం కలుగుతుంది. నాకు ఆ అమ్మాయి నిజంగా భగవంతుడు బయటికి వెళ్ళలేం కదా, ఆ అమ్మాయి ఇలా పరిచయం చేశాడేమో. ఆధ్యాత్మిక మార్గంలో బయటికి పోలేకపోతే అప్పుడప్పుడు ఆమెతో పంచుకుంటున్నాను యోగం, ఈ ఆధ్యాత్మిక అనుభవాలు. ఇంకా స్వామి చెప్పిన మాటలు మళ్ళీ నేను మీ ముందు ఉంచుతున్నా. భాగవతం అంటే ఏంటో చాలామందికి, మనం భాగవతం అంటే దాని అర్థార్థం చెప్పారు చూడండి స్వామి. భా 5 అక్షరాలు భాగవతంలో. మొదటిది భా, ప్రకాశవంతమైన భక్తిని తెలియచేస్తుందట. గా, ప్రజ్ఞానగణమైన జ్ఞానమును నిర్దేశిస్తుంది. వా, వివేకయుతమైన వైరాగ్యమును సూచిస్తుంది. త, తమోభాస్కరుడ మగు తపస్సును నిర్వర్తిస్తుంటే. ము, మోక్షరూపమగు ముక్తిని ముంజేతి కంకణము వలె మనకి చూపెడుతుందట. భక్తి జ్ఞాన వైరాగ్యములను వెంట నెడుకొని తపోధనుడవై ముక్తి సింహాసనమును అధిష్ఠించమని భాగవతం మనకి బోధిస్తుందట. ఇదివరకు కూడా ఒక వీడియోలో చెప్పాను. ఇది కొంచెం ఆధ్యాత్మికంగా ఉంది, కొంచెం మీరు గమనించుకొని అవి తెలుసుకుంటారనే నా ప్రయత్నం. సామాన్యమైన భాషలో మనమే చూడండి, భాగవతం అని మనం స్పీడ్గా అంటుంటే మన మాటలు మనకు ఎలా వినపడుతున్నాయి. భాగవతం అని అంటుంటే భాగవతం అని వినపడుతుంది. అదే మన తెలుగు తలంలో ఉన్న కమ్మనైన తీయదనం, మన సంస్కృత భాషలో ఉన్న వైభవం. నిజంగా ఎంత ప్రతి ఇది మనం కొట్టి పారేస్తున్నారు ఇప్పటి వాళ్ళు. బయటికి వెళితే నిజంగా నెగిటివ్తో వచ్చేస్తున్నాం. నిజంగా నాకు ఈ మధ్య ఎక్కడికి పోయినా ఆ నెగిటివ్ మనకు వస్తుంది, ఎంత వద్దనుకున్నా కానీ. ఎందుకంటే ఈ చరాచర జగత్తులో పాకులాడాల్సి వస్తుంది కదా. మంచి మాటలు వినటానికి ఆస్కారం దొరకట్లేదు. ఉన్నాయి తెలుసుకొని మనం ఇలా మాట్లాడుకుంటూ నాకు మనుషులు కూడా నాకు దొరకట్లేదు ఈ వయోభారంతో బయటికి వెళ్ళలేక. అందుకని నేను ఈ పుస్తకాలనే తీసుకున్నాను. ఆలయాలకు కూడా వెళ్ళట్లేదు. ఆలయాలలో కూడా నాకు అక్కడ పరమాత్మ కోసం అని పోతుంటే ఆ పరమాత్మను కూడా సరిగ్గా చూడనియట్లేదు. అందుకని నేను ఈ పుస్తకాలు స్వామి ఇచ్చిన భిక్ష, అప్పుడు పుస్తకాలు కొనుక్కున్నాము, చదువుకోవడం, జపము, ఇవే నా కార్యక్రమాలు. అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది కూడా మన పిచ్చితనమేమో. మనం బయట ఉన్నది బాహ్య ప్రపంచంలోనే అవాంతరాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఇప్పుడే ఆ డైరీలో ఆ మాట నాకు కనపడింది. అవగాహన లేకపోవడం వల్ల ఎంతటి దుశ్చర్య అయినా చేయిస్తుందట. ఆవేశం ఎంతటి అనర్థమైన కలిగిస్తుంది. నిగ్రహంను కోల్పోవటం వలన నిండు జీవితముని నీరు గారిపోతుంది. నిజంగా ఎంత బాగుందండి ఈ మాట. ప్రతి మానవ హృదయం అంధకారమైన కారాగృహం వలె అజ్ఞాన తిమిరంలో నిండి ఉన్నదనియు, తనను ధ్యానించిన వ్యక్తికి అట్టి హృదయములో తాను గోచరించగలననియు భగవానుడు ప్రదర్శించి ప్రకటించాడట. ఏది కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినప్పుడు కారాగారంలో గత చీకటి గృహలో వాళ్ళు దేవకి వసుదేవులు పరమాత్మని ధ్యానిస్తూ ఉండేటప్పటికీ వాళ్ళ హృదయాలలో నుంచి బహిర్గతమయ్యి
శంకు చక్ర గదాధరిగా ఆవిర్భవించి తర్వాత ఆయన జన్మ ఆ గర్భంలో పుట్టలేదు, ఆయన అలా ఆవిర్భవించాడు శంకు చక్ర గదాధారిగా. తర్వాత ఆ పసిపాపడుగా దేవకి ఒడిలో చేరాడు. నిజంగా ఈ భావన ఎంత బాగుంటుంది. ప్రతి వాళ్ళకి పరమాత్మ బిడ్డగా అనుకుంటే ఎంత అదృష్టం అండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.